వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. మనతో పాటు ఉన్నారు కామాఖ్య అమృత శోధన సంస్థ వ్యవస్థాపకురాలు వేణుశ్యామ గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. అమ్మ, మనకి ఈ మాసంలోనే అంటే మరికొద్ది రోజుల్లో సంక్రాంతి పండగ రాబోతుంది. సంక్రాంతి అనగానే మనం 3 రోజులుగా జరుపుకునే విశేషమైన ఒక పండగల్లో ఒక పండగ ఈ సంక్రాంతి. అంటే మన పెద్దవాళ్ళు చెప్తున్న విధానము అంతా విని అసలు పండుగలు ఎందుకు జరుపుకుంటున్నాము ఏంటి అనేది కొన్ని జనరేషన్ల వరకు మాత్రం అది కొనసాగింది. కానీ ప్రస్తుత జనరేషన్లో ఉన్న పిల్లలకి అడిగే పిల్లలున్నా చెప్పే వాళ్ళు చాలా తక్కువైపోయారు. అసలు ఈ పండుగలు ఎందుకు జరుపుకుంటున్నాము, విశేషంగా సంక్రాంతి పండుగ యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేయండి. ఈ సంక్రాంతి పండుగని మీరు చూస్తే దీని పెద్ద పండుగ అని చెప్పడం, ఎందుకు పెద్ద పండుగ అని చెప్పారు అని అంటే అసలు సంక్రాంతి అన్న పదానికి అర్థం ఏమిటి అని చూసుకుంటే సంక్రాంతి అంటే అర్థం ఏమిటిట, మంచి కాంతి మన ఇంట్లోకి వస్తుంది. ఆ మంచి కాంతిని ఎవరు మనమే ఆహ్వానించాలి. ఇక్కడ కాంతి అంటే ఏంటి అంటే 8 ఐశ్వర్యాలు, అంటే సంక్రాంతి లక్ష్మి అని కూడా అంటారు ఆడవాళ్ళని. ఎందుకు అని అంటే ఆ లక్ష్మీదేవి కాంతి రూపంలో మన ఇంటికి వస్తుంది అని చెప్పడం. లక్ష్మి కాంతి రూపంలో ఎలా వస్తుంది అంటే మకర సంక్రమణం, అంటే ఏదో పెద్ద పండుగ రెండో రోజు ఏదైతే జరుపుకుంటున్నామో అది మెయిన్ కింద. భోగి ఏం చేస్తున్నాం, చక్కగా రోజు అంతకుముందు ఏంటి నెల పట్టామని చెప్తాము. డిసెంబర్ 16వ తారీఖున ఆ రోజు నుంచి దాన్ని ధనుర్మాసం అని కూడా చాలా మంది పిలుస్తారు. ప్రతిరోజు మీకు తెలిస్తే గొబ్బెమ్మలు తయారు చేసుకుని, ఆ గొబ్బెమ్మలు కూడా ఎలా చేస్తారో చూడండి. ఆవు పేడతో చక్కగా తయారు చేసి దాంట్లో పసుపు కలిపి రోజు తయారు చేసి పెడతారు. ఎందువల్ల అంటే ఈ టైము చలికాలం మీకు చూస్తే కాలం ఋతువు మారే సమయం. ఈ ఋతువు మారే సమయంలో ఏంటి అంటే కొంచెం మనకి బ్యాక్టీరియా ఎక్కువ పనిచేసే సమయం కూడా ఇదే. మీరు ఉగాది వరకు అంటువ్యాధులన్నీ వస్తూ ఉంటాయి. ఈ అంటువ్యాధులన్నీ వస్తున్న సమయంలో ఈ ఆవు పేడతో పెట్టడానికి కారణం ఏమిటి అంటే ఆవు పేడ నుంచి వచ్చే స్మెల్ వల్ల చుట్టూ ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాన్ని తొలగించుకుంటున్నాం. అంటే దాన్ని లక్ష్మీదేవి కింద, అంటే చూడండి మనకి ఎంతో గొప్పగా, అంటే ఏంటి అంటే మనకి ఏదైతే హెల్ప్ చేస్తుందో దాన్ని భక్తిగా పూజించడం అన్నది మనకి నేర్పించారు. నిజం చెప్తే అంటే గో అంటే కూడా అదే కదా, గోవు ఏమిటి అంటే మన దగ్గర ఉన్న పాపాలన్నీ పారదోలేది ఏదైతే ఉందో అదే గోవు. అందుకని ఆ ఏంటంటే ఆ గోవు యొక్క పేడకు కూడా చాలా మూత్రం ఏదైనా సరే గొప్పగా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే అవన్నీ కూడా మనలో ఉన్న వ్యాధుల్ని నయం చేస్తాయి. కాబట్టి నెల రోజులు ఏం చేస్తున్నాం, వాటికి ప్రతిరోజు పూజ చేసుకుంటాం. పైగా మనకి గొబ్బెమ్మలు చాలా బాగా, ఎందుకంటే ఇక్కడ ఆడవాళ్ళకే ఇవన్నీ అలవాటు చేస్తున్నారు అని అంటే ఇంటిని ఆర్గనైజ్ చేసేది వాళ్ళే. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు నేర్పితే ఏమవుతుంది అంటే దానికి తోడు మాతృదేవోభవ, తల్లి ఏం చెప్తే పిల్లలు అది జనరల్గా వింటారు. కాబట్టి ఏమిటి అంటే ఈవిడ అమ్మ కూడా అవుతుంది ఈ అమ్మాయి కాస్త. అందుకని అమ్మాయి అప్పటి నుంచి నేర్పితే ఈవిడ అమ్మ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి పంచుతుంది అన్న దాంతో పూజలన్నీ స్త్రీలను చేయమనడానికి, వ్రతాలు కానీ ఏవైనా చేయమనడానికి కారణం అది. ఈ ఆవు పేడతో నెల రోజులు చేసిన తర్వాత 13వ తారీఖు ఏదైతే ఉందో ఆ 13వ తారీఖు అంటే అది అసలు చూడండి డేట్స్ ఎందుకు మారవు అంటే మిగతావన్నీ చంద్రుడి ప్రకారం జరుగుతాయి పండగలు, ఇది మాత్రం సూర్యమానం ప్రకారం జరుగుతుంది. అందువల్ల ఎప్పుడు జనవరి 13, 14 ఒక డేట్ ఇటు అటు అవ్వచ్చు, కానీ జనరల్గా 13, 14, 15లోనే మీ చిన్నప్పటి నుంచి చేసుకుంటున్నారు సంక్రాంతి. అది మీ చిన్నప్పటి నుంచి చాలా తక్కువ. అది కూడా ఏంటంటే ఎప్పుడైనా లీఫ్ ఇయర్ ఏదో అలా వస్తే తప్ప లేకపోతే మార్పు అన్నది ఉండదు. అదే దానికి కారణం ఏంటంటే సూర్యుడి ప్రకారం చేసుకుంటాం ఈ పండగ. సో 13వ తారీఖున ఏం చేస్తున్నాం, తెల్లవారుగట్లే లేచి చక్కగా స్నానం చేసి భోగిమంట వేసుకుని ఈ నెల రోజులు చేసిన పిడకలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తున్నాము అని అంటే ఆ యొక్క భోగిమంటల్లో వేస్తున్నాం. అంటే మన నుంచి ఏదైతే బ్యాక్టీరియా అక్కడ ఉన్న మొత్తం ఉన్న బ్యాక్టీరియాని ఈ ఆవు పేడ అన్నది ఏం చేస్తాం, సంగ్రహించుకుంటుంది. దాన్ని ఏం ఎలా సంగ్రహించుకుంటుంది అంటే దానికి మంత్రంతో మనం పూజ చేస్తాము. అదే గొబ్బెమ్మలకి రోజు తెల్లవారుగట్లే లేచి చేస్తారు. నెలలో ఒక రోజు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కలిపి ఒక చోట పేరెంటం కింద పెట్టి, అంటే అందరూ కలిసి ఉండడం కోసమని ఈ పేరెంటాలని ఈవినింగ్ అప్పుడు ఈవినింగ్
పేరంటం పెడతారు, అక్కడ పాటలు పాడడం, ఇవన్నీ ఆచారాలు ఉన్నాయి. మంత్రం ఏంటమ్మా? ఏ అంటే రోజు లక్ష్మీదేవికి ఈ గొబ్బెమ్మల్ని పెట్టిన తర్వాత దాన్ని ఏంటి అంటే లక్ష్మీదేవి కింద భావించి సంక్రాంతి లక్ష్మి కింద దానికి పూజ చేసుకుంటాం. ఆ పూజ చేసిన వాటిని ఏ రోజుకి ఆ రోజు పిడకల కింద కొట్టి అవి ఎండ పెడతారనమాట. ఆ ఎండిన వాటిని ఏం చేస్తున్నామంటే దండ కింద గుచ్చి, అంటే ఏంటి మొత్తం ఈ నెల రోజుల సమాహారాన్ని దండ కింద గుచ్చి పట్టుకు వెళ్ళి ఎక్కడ వేస్తున్నాము అని అంటే మంటలు, భోగి మంటలు. అంటే మనకి ఇప్పటి వరకు ఏవైతే మన లోపల జబ్బులు అనుకోండి, లేకపోతే పాపాలనుకో, కర్మలు అన్నిటినీ ఏం చేస్తున్నాం, భోగి మంటల్లో కాల్చి దహించేస్తున్నాం అగ్ని. ఎందుకంటే అందుకే దాన్ని ఎప్పుడు దహించే అగ్ని కాదండి, దారి చూపే అగ్ని అని అంటారు. అగ్ని ఎప్పుడు దహించదు. చాలా మంది ఏంటంటే అమ్మో అగ్నిలో కాలిపోతాం, అగ్నిలో మనం ఎప్పుడు కాలం నిజం చెప్తే మనకు ఒక త్రోవ అన్నది. ఎందుకంటే మన లోపల కామాగ్ని, జఠరాగ్ని, జ్ఞానాగ్ని, ఈ డిజైర్ కింద ఉన్నంతసేపే నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలని అన్ని పిచ్చి పిచ్చిగా కోరికలు వెనుక. అది ఎప్పుడైతే జఠరాగ్ని కింద మారుతుందో, మారేసరికి జఠరాగ్ని అంటే చాలా మంది ఆకలి వేయడం అని అనుకుంటారు. కానీ ఇక్కడ జఠరాగ్ని అంటే ఆకలి కాదు, తపన అని అర్థం. తపన అంటే ఏంటి అంటే మీ కోరిక కాస్త ఎలా మారింది అని అంటే అసలు నాకేం కావాలి అంటే క్లారిటీ, కన్ఫ్యూజన్ పోయి ఏమవుతుంది, క్లారిటీ వచ్చేది జఠరాగ్నిలో. ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో జ్ఞానాగ్ని, అంటే దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి, నాకు ఇది కావాలి అని తెలిసిన దాన్ని మళ్ళీ నేను సాధించుకోవాలి కదా. ఆ సాధించుకునే తత్వం ఏదైతే ఉందో అదే అక్కడ భోగి. భోగి అని కూడా ఎందుకు పెట్టారో చూడండి. అంటే మనలో ఉన్న చెడ్డ లక్షణాలన్నింటినీ వదిలేసాం అనుకో, ఏమొస్తుంది, భోగమే కదా. రోగి కాస్త భోగి అయిపోయాం. ఎప్పుడు భోగి అయిపోయాం, రెండో రోజు సంక్రాంతి. ఈ సంక్రమణము అంటే అర్థం ఏమిటి అంటే దక్షిణాయనం, ఉత్తరాయణం అని రెండు ఉంటాయి. అంటే సూర్యుడు దక్షిణం వైపు వెళ్ళేదాన్ని దక్షిణాయనం అని, ఉత్తరం వైపు వచ్చేదాన్ని ఉత్తరాయణం అని. ఇక్కడి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం అన్నది మొదలవుతుంది సంక్రాంతి నుంచి. ఎప్పుడైతే మొదలైందో ఈ కాలంలో ఏది చేసినా సరే ఏమవుతుంది అంటే దీన్ని అందుకే పుణ్యకాలం అని అంటారు. మీరు వింటే భీష్ముడు కూడా ఉత్తరాయణం వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు కలిసిపోయి, ఎందుకు అని అంటే ఆ సూర్యుడి యొక్క శక్తి ఉత్తరాయణంలో చాలా బాగుంటుంది. ఇక్కడే బోల్డ్ శూన్యమాసాలు అని చెప్తారు. శూన్యమాసం అంటే మనం ఏమనుకుంటాం, శూన్యం అంటే సున్నా అని మన అర్థం. కానీ శూన్యం అంటే అందులో బోల్డ్ అంత ఉంటుంది. ఇప్పుడు ఆకాశం ఉంది, ఆకాశాన్ని చూస్తే ఎలా ఉంటుంది, చాలా నిర్మలంగా శూన్యం అండి, అందులో ఏమి లేదనిపి, కానీ అందులోనే బోల్డ్ అని గ్రహాలు ఉన్నాయి, ఉపగ్రహాలు ఉన్నాయి. ఈవెన్ మన కాంతి సూర్యుడి వల్ల వస్తుంది, చంద్రుడు రాత్రి ఈ సూర్యుడి యొక్క కాంతి దానిపైన పడి అంటే మన ప్రాణశక్తి, మన మానసిక స్థితి అన్నీ ఎక్కడున్నాయంటే ఆకాశంలోనే ఉన్నాయి. అంటే శూన్యం అంటే ఏమిటంటే మొత్తం అంతా ఉంది అని. సో ఎంప్టీనెస్ అంటే అదే అర్థం. అందుకే ఆవిడ ఖాళీ అని కూడా పిలుస్తారు. ఖాళీ అంటే ఏమీ లేదని కాదు, అందులోనే మొత్తం అంతా ఉంది. అందుకే దానికి తోడు ఏమిటి అంటే వెలుగు. ఎప్పుడైనా మీరు చూసారు అంటే తెలుపు నలుపుకి తేడా. తెలుపు ఎప్పుడైనా చూసాం అనుకోండి, తెలుపు ఎలా ఉంటుందంటే చాలా బ్రైట్ గా, అందులో అన్ని కలర్స్ ఉన్నాయని మీకు ఆల్రెడీ తెలుసు. అంటే రెయిన్బో కలర్స్ అంటారు. ఈ 7 కలర్స్ కలిసి ఉన్న కలర్స్ రెండు. ఒకదాన్ని తెలుపు అంటారు, రెండో దాన్ని ఎరుపు అంటారు. కానీ తెలుపులో అన్ని కలర్స్ ఉండి అంత కాంతివంతమైందైనా సరే మీరు చూస్తే తెలుపు ఏంటి అంటే వేడిని ఎప్పుడు రిజెక్ట్ చేస్తుంది. అంటే సూర్యరశ్మిని ఏం చేస్తుంది తెలుపు, రిజెక్ట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి నలుపు ఏం చేస్తుంది అంటే ప్రతి దాన్ని తనలో కలిపేసుకుంటుంది. అంటే ఇక్కడ చెడుని రిజెక్ట్ చేయడం నేర్చుకుంటున్నాం వైట్ నుంచి. మంచి అన్నిటినీ మన లోపల కలుపుకొని మనం గొప్పగా మారడం అన్నది నలుపు నుంచి. అంటే రెండు గొప్పవే ఇక్కడ. అంటే రెండిట్లోనూ అన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే లేని దాంట్లో వెతకడం అంటే మీకు ఏం చెప్పొద్దు. గాంధారీదే ఉంది చూడండి, ఆవిడ కళ్ళు ఉన్నాయి కానీ ఆవిడ ఏం చేసింది, ఆ కళ్ళని పని చేయకుండా గంతలు కట్టుకుంది. గంతలు కట్టుకునేసరికి దానికి శక్తి ఏమవుతుంది, ఎందుకంటే ఒక పని చేసి దాన్ని ఎప్పుడైతే ఆపేసామో దానికి ఎనర్జీ ఏ విధంగా అయితే పెరుగుతుందో అదే విధంగా కనిపించని దాంట్లో చాలా శక్తి ఉంటుంది. అప్పుడు శూన్యము అన్న దాంట్లో ఏంటి అంటే మోర్ పవర్. అంటే ఇప్పుడు చూడండి, మీరు శ్రావణ మాసంలో బాగా పూజలు చేసుకుంటున్నాం, మంచి శక్తి. ఆశ్వీజ మాసంలో ఇలా చెప్తున్నాం, ఇవి చంద్రుడి ప్రకారం జరిగే వాటికంటే కూడా. ఎందుకంటే సూర్యుడు స్వప్రకాశకం, చంద్రుడు ఏంటి అంటే సూర్యుడి కాంతితో ప్రకాశిస్తున్న
అవును. అప్పుడు దానికంటే ఎక్కువ శక్తి ఎక్కడుంటుంది? ఉమ్. సూర్యమానంలోనే ఉంటుంది. అందుకని ఉత్తరాయణాన్ని పుణ్యకాలం అంటున్నారు. ఇక్కడ ఏ సాధన చేసినా సరే, ఉమ్. అది ఏ సాధన అయినా కానివ్వండి. సాధన అంటే కూడా చాలామంది అనుకునేది ఏంటి అంటే స్పిరిచువల్ ప్రాక్టీస్ ఏవి చేస్తారో అదే సాధన అనుకుంటారు. మీరు చదువుకోవాలనుకున్నారు, చదువుకోవడం కూడా ఒక సాధనే. అవును. లేకపోతే ఒక పనిలో ఎదగాలనుకున్నారు, అది సాధనే. ఉమ్. ఏదైనా మీరు భక్తిగా చేస్తేనే అందులో ఎదుగుతాం. అవును. ఆ విషయం మనకి పుణ్యకాలంలో వస్తుంది. అందుకని మనకేంటి అంటే ఈ టైంని అంత గొప్పగా చెప్పారనమాట. ఉమ్. పైగా ఈ టైంలోనే మీరు చూస్తే గోదాదేవి 21 రోజులు పూజ చేసి భోగి రోజున ఆయన్ని రంగనాథుని. రంగనాథుడిని దర్శించింది అని చెప్తాం. అవును. అంటే ఏంటి అంటే అంత పవర్, అంటే నిజంగా ఆవిళ్ళ ఉమ్. అంత హార్ట్ఫుల్గా, లేకపోతే శరణాగతితో అవును. ఇంకా నాకేం వద్దు నువ్వు తప్ప అని కనుక అడిగితే దేవుడు కూడా ప్రత్యక్షమయ్యే కాలం ఈ సంక్రమణం. కాబట్టి ఇది ఎంత గొప్పదయింది. ఉమ్. అందుకని మన ఇంటిల్లోకి ఆ లక్ష్మి యొక్క కాంతుల్ని తెచ్చుకోవడానికే మనం ఈ 3 రోజులు, అంటే అన్ని రోజులు చేస్తారో చేయరో వీళ్ళందరూ. ఇప్పుడే మీరే చెప్పారు కదా మనందరం బిజీ బిజీ అని. ఏం బిజీ వారి కోసం మనం, అంటే నాకు అనిపిస్తుంది మిగతావన్నీ అందరి కోసం బతుకుతున్నాం కదా, అవును. అట్లీస్ట్ ఇక్కడైనా మన కోసం మనం బతకాలంటే మన కోసం మనం బతికే ఒకే ఒక్క టైం ఏంటి అంటే మన ప్రాణశక్తిని పెంచుకోవడం. ఉమ్. అది ఆధ్యాత్మికత ద్వారానే సాధ్యం అవుతుంది. కాబట్టి వీళ్ళు ఏంటి అంటే ఈ పీరియడ్ అంతా చేస్తే ఆ. మనలో ఉన్న ప్రాణశక్తి పెరిగితే ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటాం? అట్లీస్ట్ అంటే బిజీ అని చెప్పి మిగతా అన్ని రోజులు వదిలేసినా ఈ నెల రోజులు ముఖ్యమైన చెయ్యండి. రోజులు. ఉమ్. అందుకని నెలసరి అని పట్టి ఆ. కనుమ వరకు పూర్తి చేసి ఆ రథాన్ని బయటికి పంపేయడం ఇదంతా అవును. మీరు చూస్తారు. అవును. అదంతా ఎందుకు అని అంటే ఈ నెల రోజులైనా అట్లీస్ట్ చేస్తారు అని చెప్పేసి ఉమ్. నా వరకు అనిపిస్తుంది చేసేవాళ్ళు అయితే సంవత్సరంలో 365 రోజులు గొప్పవే. కాబట్టి అన్ని రోజులు చేయాలి. ఈ టైంలో ఏంటి అంటే మరింత శక్తి ఉంటుంది కాబట్టి చేయడం ద్వారా, అంటే ఎక్కువ శ్రమ పడకుండా తక్కువ శ్రమతో ఎక్కువ శక్తిని, అంటే ఎక్కువ కాంతిని గడించే టైమే. అది కూడా సూర్యుడి యొక్క కాంతిని. సూర్యుడి యొక్క కాంతి ఎంత బాగా వస్తుందో మనలో ప్రాణశక్తి అంత బాగా అధికం అవుతుంది. మనలో ఇప్పుడు ప్రాణశక్తి ఉంటే చేయలేనిది ఏది లేదు. లేదు. బావుందమ్మా. అంటే ఆధ్యాత్మిక భావనలతో ఉంటే మనకు మిగతా రోజుల్లో చేసిన దానికన్నా ఈ రోజుల్లో అయితే ఎక్కువ ఫలితం. అసలు ఏం చేయాలి? అంటే పండగలు ఇలాంటి ముఖ్యమైన రోజులొచ్చాయి అనంటే, ఆ రోజున విశేషంగా అంటే తలస్నానాలు చేశామా, కొత్త బట్టలు వేసుకున్నామా, లేదంటే దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళొచ్చామా, అక్కడ వెళ్ళి ఏదో తూతు మంత్రంగా కాస్త ఒక కొబ్బరికాయ కొట్టుకొని, దండం పెట్టుకొని బయటకొచ్చామా అయిపోయింది. ఇంకెవరికి నచ్చిన వంటలు వాళ్ళు వండుకొని తినడం వరకే గానీ, ఈ ఆధ్యాత్మిక భావన ఎక్కడ కనిపిస్తుంది దీంట్లో? ఎక్కడ కనిపిస్తుంది అంటే అది మనం మర్చిపోయాం. అంటే ఏంటి అంటే చూడండి, బాహ్యంగా హ్మ్. మనం బాహ్య ప్రపంచానికి ఇచ్చే ఇంపార్టెన్సు అంతర్దృష్టికి ఇవ్వలేదు. అందుకే లలితా సహస్రం చెప్పినా, లేకపోతే ఎవరు వేమన గారు చెప్పినా, ఎవరు చెప్పినా ఒకటే చెప్పారు. ఏమని చెప్పారు? లలితా సహస్రంలో మీరు చూస్తే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంటే మీరు ఏదైనా ఏ పని చేయాలన్నా సరే ఆ పనితో మీరు విలీనం అవ్వాలి కదమ్మా. అవును. దాన్నే భక్తి అంటారు. అంటే పూజ ఒక్కటే కాదు. హ్మ్. ఇప్పుడు తలుపు వేసాం, తలుపు గట్టిగా వేయడం ఏంటి అంటే భక్తి రాహిత్యానికి చిహ్నం. అదే తలుపుని నెమ్మదిగా వేయడం. ఎందుకంటే మరాళి మందగమన అన్నారు కదా. మరాళి మందగమన అంటే నెమ్మది నడక. ఆ నెమ్మది నడక అన్నది అందులో అన్నిటిలోనూ కల్పించాలి. అది ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఎమోషన్ లేకుండా ఉన్నప్పుడే. ఈ ఎమోషన్ ఎప్పుడైతే గుండెల్లో ఉందో ఆ ఉన్నంతసేపు ఏమనిపిస్తుంది అంటే నేను సఫరర్ని, మిగతా వాళ్ళందరూ ఏమనిపిస్తుంది నాతో వాడేసుకుంటున్నారు అనిపిస్తుంది. కానీ నిజంగా ఎవరు నేను సఫరర్ని అనుకుంటారో వాళ్ళు ఏమి సఫర్ అవ్వరు. ఎందుకంటే సఫరర్ ఇప్పుడు మీరు త్యాగం చేశారనుకోండి, నేను త్యాగం చేశానని అసలు మనకి ఎలా గుర్తుంటుంది? అంటే మనం ఎవరికి, ఇప్పుడు మీ పిల్లల కోసం మీరు ఏదో చేశారు, ప్రతిరోజు నీకోసం నేను ఇచ్చేసా, నీకోసం చెప్పటం లేదు. అంటే అది మీలో ఒక భాగం. ఆ త్యాగం అన్నది అది హార్ట్లోంచి వచ్చి ఒక ప్రక్రియ. దానికి మళ్ళీ స్పెషల్గా మైండ్లో ఏం ఆలోచన ఉండదు. మైండ్లో ఆలోచన వచ్చిందంటే మీరు త్యాగం ఏమీ చేయలేదు అక్కడ, చేశాను అని అనుకుంటున్నారు. అది పోవడానికే మనం అసలు ఆధ్యాత్మికత అన్నది చెయ్యాలమ్మా. ఎందుకంటే ఆధ్యాత్మికత యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే నేనంటే ఏంటో నేను తెలుసుకోవడం ఫస్ట్. నేనంటే ఏంటో నేను తెలుసుకోవాలి అంటే మన ప్రాణశక్తి. ఎప్పుడు మీరు ఇంకోళ్ళతో, అంటే ఇంకోళ్ళ పైన పడి ఏదైనా సరే ఇంకోళ్ళతో ఏడవడం కానీ, ఇంకోళ్ళ పైన పని దెబ్బలాడడం కానీ, ఇంకోళ్ళతో
కొట్లాట్లకు వెళ్ళడం కానీ ఇంకోళ్ళతో ఏదైనా చెయ్యాలని ఎప్పుడు అనిపిస్తుంది అని అంటే మన దగ్గర బలం లేనప్పుడే, మనం బలహీనులం అయినప్పుడే. మన దగ్గర బలహీనత ఉన్నప్పుడే వాళ్ళు నాకేదో చెయ్యాలి అంటే ఎక్స్పెక్టేషన్ అన్నది ఉంటుంది. అన్నిటి ఎందుకంటే మీకు అన్నీ చేసేసుకోగలుగుతున్నారు, మీరు ఎలా ఉంటారు? సాటిస్ఫైడ్గా ఉంటారు గుండెల్లో. అప్పుడు వాళ్ళు ఎవరో వచ్చి మీకు ఏదో చేయాలని ఎందుకు అనిపిస్తుంది అసలు? వాళ్ళు మీకు మాట్లాడాలనిపించింది అనుకో, ఫోన్ కాల్ కొట్టేస్తారు అంతే, హ్యాపీగా మాట్లాడతారు, ఫోన్ పెట్టేస్తారు. వాళ్ళు మాట్లాడలేదని మీకు బాధ ఉండదు. ఎప్పుడు వాళ్ళు మాట్లాడలేదని మీకు బాధ వస్తుంది అంటే వాళ్ళే మీకు ఫోన్ చెయ్యాలి అంటే అహంకారం, అది బలహీనతే కదా. ఈ అహంకారం వల్ల కానీ, ఆశించే లక్షణం వల్ల కానీ, మనకి మనం ఇచ్చుకునే ఎక్స్క్యూజ్లు ఎందుకు? బద్ధకం వల్ల. ఈ బద్ధకం వల్ల కానీ వేటి వల్ల అయినా వచ్చేదాన్ని ఏమంటారంటే కోపం అంటారు. ఆ కోపం వల్ల ఏమవుతుంది అని అంటే లోపల బాధ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ కోపాన్ని మీ దగ్గర ఎవరో పాపం పనిచేసేవాళ్ళు లేకపోతే మీ పిల్లలో ఎవరో ఉన్నారు, వాళ్ళు ఇంకేం మాట్లాడలేరు, వాళ్ళ మీద చూపించినంతసేపు చూపిస్తారు. వాళ్ళు ఎప్పుడు ఎదురు తిరగడం మొదలు పెట్టారో ఆ కోపం ఎవరిపైన చూపించాలో అర్థం కాదు. అప్పుడు ఎవరు బాధ పెట్టుకుంటున్నావు? దాన్ని సఫరింగ్ అంటారు. అంటే త్యాగం చేసిన వాడు ఎప్పుడు సఫర్ అవడు, త్యాగం చేశాను అనుకున్నవాడు సఫర్ అవుతాడు. ఈ బద్ధకం, అహంకారం, లేకపోతే ఆశించే లక్షణం, లేకపోతే మనం ఎస్కేప్ చేసుకోవడం, ఈ బలహీనతలన్నీ ఉన్నవాళ్లే సఫర్ అవుతారు. సో ఆ బలహీనతలన్నీ పోవాలి అంటే సూర్యుడి శక్తి ఖచ్చితంగా మానవ దేహంలో ఉండాలి, అదే ప్రాణశక్తి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది నిజంగా అంటే మనకి మన తల్లి నుంచి వస్తుంది. ఎందుకంటే మనకి ప్రాణం ఇచ్చేదే అమ్మ. ఈ క్షేత్రం తండ్రి యొక్క స్వరూపం. అంటే పైన ఏదైతే మన బాడీ అని అంటున్నామో ఆ క్షేత్రం తండ్రి యొక్క స్వరూపం. ఆ ప్రాణం తల్లి ఇచ్చింది, కానీ మనకి ఆ తల్లి మీదే గౌరవం లేదాయే, ఇంకెక్కడి నుంచి ఆ ప్రాణశక్తి మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది? ఎందుకు అంటే ఈ జీవితంలో ఎవరైనా, మీరు, నేను, లేకపోతే ఒక కుక్క, పిల్లి, లేకపోతే ఒక చెట్టు, చామ, ఏదీ లేదు. ప్రతి ఒక్కదానికి లైఫ్లో ఒక నిజం, ఇది నాకు నిజం అని అంటే ఆ నిజం ఒకే ఒక్కటి, అదేంటి అంటే మనకు అమ్మ. ఎందుకు అని అంటే ఆ కడుపులోంచి నేను వచ్చానన్నది ఒక్కటే మనకి నిజం. మిగతావన్నీ ఏమిటిట? నమ్మకాలు. ఈ నిజం ఏం చేస్తూ ఉంటుందంటే ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం అని చెప్పేసి ప్రతి దాంట్లోనూ నిజాన్ని చూడడాన్ని నేర్పిస్తుంది. మనం అదే తల్లితో అబద్ధంగా ఉన్నప్పుడు ఇంక నిజాన్ని ఎలా చూడగలుగుతాం? అప్పుడు మన ప్రాణశక్తి ఎలా ఉంటుంది? అప్పుడు మనం బలహీనంగానే ఉంటాం కదా. దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఏవక్కర్లే. మీ ఇంట్లో పిల్లలకి, చిన్న పిల్లలు ఉన్నారు, టైంకి మీరు పాలు పట్టలేదనుకోండి, 2 అవర్స్కి ఒకసారి పట్టాలి. అప్పటి వరకు వాళ్ళు హాయిగా ఆడుకుంటూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, చక్కగా పాకుతూ ఉంటారు, అన్నీ బాగానే ఉంటాయి. టైంకి మీరు పాలు పట్టకపోండి, ఏం చేస్తారు అసలు? తిక్క చేసి మీరు పాలు కలిపి టైం కూడా ఏం చేయరు అంటే ఓపికతో ఉండలేరు. ఎందుకంటే బలహీనంగా ఎప్పుడున్నామో ఓపిక పోతోంది. అందుకే నిద్రపోకపోయినా, తిండి లేకపోయినా పిల్లలు ఏడుస్తారు, ఎందుకంటే బలహీనత వల్ల. అదే బలహీనత మనలో ఉంది కాబట్టి ఇంకోళ్ళతో దెబ్బలాడాలనిపిస్తుంది. బలమైన వాడు ఎప్పుడు ఏం చేస్తాడు? వాళ్ళు ఇంకో స్ట్రెంత్ ఉంది, ఎందుకంటే బలమైన వాడు ఎప్పుడు నీటిలా ఉంటాడు. చూడండి, నీటిలోకి వెళ్తాం, మీకు నీరంటే ఎంతైనా ఇష్టం కావచ్చు, కానీ నీటిలోకి వెళ్ళగానే ఫస్ట్ భయమే వేస్తుంది. అవునమ్మా. ఎందుకు భయం వేస్తుంది అంటే అది ఎటు తోసేస్తుందో తెలియదు. ఈవెన్ మీ అమ్మ ఇప్పుడున్నా సరే మీకేం చెప్తారు? గట్టిగా కాలే, అదేంటి నాకు తెలియదా అనిపిస్తుంది, ఎందుకంటే మీరే మీ పిల్లకి చెప్తూ ఉంటారు. అయినా కూడా మళ్ళీ మీ అమ్మ ఎందుకు చెప్తోంది అంటే నీరంటే ప్రతి ఒక్కళ్ళకి అంత భయం ఎందుకు వచ్చిందంటే దాని దగ్గర ఉన్న ప్రాణశక్తి అంత ఎక్కువ. ఆ ప్రాణశక్తి వల్ల మనం నిలబడలేము, ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్రాణశక్తితో పోలిస్తే అది చాలా ఎక్కువ. కాబట్టి అందుకే మీకు ఎంత చికాకున్నా సరే ఒక్క చెంబుడు నీళ్ళు పోసేసుకున్నాం అనుకోండి, ఆ చిరాకు మొత్తం పోతుంది, ఫ్రెష్ అయిపోతాం. మైండ్ కూడా ఎలా అయిపోతుంది? హ్యాపీగా అయిపోతుంది. అప్పటి వరకు చికాకులు ఉన్నా సరే, అంటే ఆ నీటిలో ఉన్న ప్రాణశక్తి మనంతా శక్తివంతం చేస్తుంది. అలా ఇప్పుడు ఎప్పుడైనా సరే మనలో బలం ఉంటే మనం నీటిలా ఉంటాం. నీరు చూడండి అలా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవహించడంలో ఎంత గొప్పతనం ఉంది అంటే పాత నీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, కొత్త నీరు ఎప్పుడు అక్కడ ఉంటుంది. అంటే అది మనకి ఏం నేర్పిస్తుంది అంటే నువ్వే పని చేస్తున్నావో అందులో ఎప్పుడు కొత్తదనాన్ని వెతుకుతూ వెళ్ళు.
అది తెలియక మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ కొత్తదనం చూద్దామని అక్కడ కొత్తదనం చూద్దామని ఈ హోటల్కి వెళ్ళడం, లేకపోతే ఆ హోటల్కి వెళ్ళడం, అక్కడ టేస్ట్ బాగుందేమో. ఎన్ని హోటల్కి వెళ్ళినా మన మనసుకు నచ్చదు. ఎందుకు నచ్చదు అని అంటే మీరు కొత్తదనం ఒక్కొక్క దాంట్లో చూసుకుంటున్నారు, కానీ ఒకే దాంట్లో మీరు కొత్తదనం సృష్టించగలిగిన గొప్ప ఆ గ్రేట్నెస్ మీలో ఉంది కదా. ఈ లాజిక్ మిస్ అవుతుంది. ఆ లాజిక్ ఎప్పుడు మిస్ అయ్యారో మీకు ఏమొస్తుంది? డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి, ఏదో మిస్ అయిపోయానని. ఆ మిస్ అయ్యేది ఏమిటి అంటే మిమ్మల్ని మీరే. మిగతావన్నీ చూసుకుంటున్నారు, బయట అంతా వెతుక్కుంటున్నారు. అందుకని బయట ఏది వెతికినా మనకి ఏమీ కనిపించదు, లోపలే వెతుక్కోవాలి. ఆ లోపల వెతుక్కోవాలంటే ఖచ్చితంగా ప్రాణశక్తి ఉండాలి. అది మన ఋషులకి మునులకి తెలుసు కాబట్టే మన అక్షరాల్లో ఉన్న శక్తిని వాళ్ళు గుర్తించి, అందుకే వాటికి పేరు కూడా అక్షరాలు అని పెట్టారు. ఆ అక్షరాల్లో, ఎందుకంటే మీరు ఏ మాట అయినా మాట్లాడండి, ఒక మాటకి నేలకి వెనక్కి వెళ్తుంది, ఒక మాటకి ఇలా పక్కకి వెళ్తుంది. అంటే ఒక అక్షరానికి ఈ పక్క వస్తుంది, ఒక అక్షరం. మీరేం తెలియకుండానే ఈ మూమెంట్స్ అన్నీ నేలకి జరుగుతున్నాయి. నేలకి దీనికి ఏం సంబంధం అండి అంటే, నేలకి జిహ్వ చాపల్యం ఉందంటారు, అంటే రుచులు. మళ్ళీ ఆ రుచులు ఎక్కడున్నాయని చూస్తే మీ బాడీలో ఉన్నాయి. చూడండి, లవణ రసం అని ఉంది, మధుర రసం అని ఉంది, 6 రసాలు ఉన్నాయి కదా, షడ్రసాలు. ఈ రసాలు ఏంటి అంటే మంచిని చెడుని సెపరేట్ చేయడానికి పెట్టారు. ఏం చేస్తాయి? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు మొత్తం ఏం చేస్తాయి? మంచిని లోపలికి తీసుకుంటున్నాయి, చెడ్డని లోపలికి తీసుకుంటున్నాయి. ఈ పొట్టలోకి వచ్చేసరికి ఏమవుతుంది? మనం ఏమనుకుంటాం? తిన్నదే డైజెస్ట్ అవుతుంది అనుకుంటున్నాం. కాదు, విన్నది, మాట్లాడింది, చూసింది అన్నీ కూడా లోపలికి వెళ్తాయి కదా. అప్పుడు మంచి చెడు ఎప్పుడు లోపలికి వెళ్ళిందో, ఈ పొట్టలోకి రాగానే ఈ రసాల పని ఏంటి అని అంటే మంచిని పైకి పంపిస్తున్నాయి, చెడ్డని కిందకి పంపించేస్తున్నాయి కర్మేంద్రియాల ద్వారా. మనం ఏం చేస్తున్నామంటే ఈ బయట ప్రపంచం అంతా చూడటంలో ఎప్పుడైతే లోపల చూసుకోలేదో ఈ రసాల యొక్క శక్తి ఏమవుతోంది అని అంటే అయితే పెరిగిపోతున్నాయి, లేకపోతే తగ్గిపోతున్నాయి. వాటి వల్ల ఏమొస్తుంది అంటే ఎమోషన్స్. 6 రసాలకి మీరు చూస్తే మీ బోల్డ్ అని చెప్పొద్దు, మనకు తెలిసిన జబ్బులే. మధుర రసం ఎక్కువైందనుకోండి హై షుగర్ అండి అంటున్నారు, తగ్గితే లో షుగర్ అంటున్నారు. లవణం పెరిగితే హై బీపీ అంటున్నారు, తగ్గితే లో బీ. అంటే ఒక్కొక్క రసానికి 2 జబ్బులు వస్తున్నాయి మీకు. అవే 2 ఎమోషన్స్. అందుకే అక్కడ ఎంతమంది సూర్యుళ్ళు ఉన్నారంటే 12 మంది సూర్యులు. దాన్ని సూర్యమండలం అని అంటున్నారు. అందరికీ తెలిసింది సూర్య భగవానుడు ఒకడే. 12 మంది సూర్యులు. అందుకే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సూర్యుడు ఏమవుతున్నాడు? మారుతున్నాడు. అర్థమైందా? అందుకనే ఆ నదికి ఆ సూర్యుడితో కలిసి ఉన్న నదికి ఆ రోజు ఆ సంవత్సరం పుష్కరాలు వస్తున్నాయి మీరు చూస్తే. సో ఎప్పుడైతే ఈ సూర్యుడు అంటే ఒక్కొక్క సూర్యుడు ఒక్కొక్క ఎమోషన్ ని బ్యాలెన్స్ చేస్తారు. అందుకని సూర్యుడితో కనెక్షన్ పెట్టుకోమన్నారు. అందుకే ఒక్కరోజు చేస్తే చాలా అండి అంటే మీరు చాలా గొప్పవాళ్ళు, మంచి సాధకులు, మీరు చాలా సరెండరెన్స్ అయితే నిజంగా వాళ్ళు రోజు చేస్తారు. అంత గొప్పవాళ్ళు అయితే ఒక్కరోజు చేస్తే చాలా, 10 రోజులు చేస్తే చాలా, నెల రోజులు, ఈ సంవత్సరం అంతా చేస్తే అట్లీస్ట్ ఆ సూర్యుడి యొక్క శక్తి మనలోకి వచ్చింది అంటే ఒక ఎమోషన్ పోతుంది. అలా 12 ఎమోషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పేసి అట్లీస్ట్ వీళ్ళు సరిగ్గా చెయ్యకపోయినా సరే ఈ పుష్కరాలను పెడితే అక్కడికి వెళ్ళి స్నానం చేస్తారు కదా. ఆడేంటి సంకల్పం చెప్తున్నారు, ఏదో ఒక మంత్రం చదువుతూ స్నానం చెయ్యండి అంటున్నారు. అంటే ప్రతిదానికి మంత్రం లింక్ పెట్టడానికి కారణం ఏంటి అంటే ఆ అక్షరాల సైన్స్ని ఎవరు కనుక్కున్నారంటే ఋషులు మునులు. అవి ఎంత బాగా చేస్తామో ఈ నేలకి ఎంత బాగా కదులుతుందో ఇక్కడ ఉన్న రసాలంతా బ్యాలెన్స్ అవుతాయి. అందుకనే మన సనాతన ధర్మం, హిందూ ధర్మం ఏదైతే అంటున్నారో అందులో ఫస్ట్ గురువు దగ్గరికి వెళ్ళగానే మనకి మంత్రమే ఉపదేశం చేస్తారు. ఆ మంత్రం ఏం చేస్తుంది అంటే మనలోని జిహ్వ చాపల్యం ఏదైతే ఉందో ఈ రుచులని బ్యాలెన్స్ చేస్తుంది. ఈ రుచులు బ్యాలెన్స్ చేస్తే ఏమవుతుంది? ఎమోషనల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతున్నాయి. ఎప్పుడైతే మీలో భావోద్రేగాలు అన్నవి పోతాయో అప్పుడే భావస్థితి అంటే ఏంటంటే మీకున్న దాన్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఓకే, అంటే నార్మల్ భాషలో చెప్పాలంటే ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండడం అంటే ఆ తృప్తి రావాలి కదా. ఇప్పుడు సపోజ్ చూడండి, చాలా మందికి చిన్నపిల్లలు పుడతారు. అప్పుడు ఏమంటారంటే అయ్యో ఈ పిల్లాడికి పాలు తేవాలి, ఇది తేవాలి, అది తేవాలి అని చెప్పి వాడిని ఎంజాయ్ చేయరు. పెద్ద అయిన తర్వాత వాడు ఎలాగో మనలాగే ఏదో ఒక చెడ్డ పని చేస్తాడు, అందువల్ల ఎంజాయ్ చేయరు. అంటే మనకి ఎప్పుడూ నచ్చట్లేదు, అంటే ఆ ఉన్న స్థితిని మనం ఎంజాయ్ చేయటం లేదు. ఎందుకంటే ఉన్న స్థితిని ఎంజాయ్ చేస్తేనే ఉన్నత స్థితి వస్తుంది.
ఇప్పుడు ఇక్కడ మీరు ఎంజాయ్ చేయాలి 5 ఏళ్ల వరకు, అవును ఎందుకంటే అప్పుడే వాళ్ళతో చాలా 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 హ్యాపీగా ఉంటుంది. ఉంటుంది. అప్పుడేమో మన బరువు బాధ్యత అని చెప్పేసి వీళ్ళని వదిలేసాం అనుకోండి, ఆ. ఆ తర్వాత 5 నుంచి 10 వచ్చేసరికి వాళ్ళలో కొన్ని మార్పులు వస్తాయి. ఆ తర్వాత వచ్చేసరికి టీనేజ్ అంటున్నారు, ఇంకొంచెం మార్పులు వస్తాయి. వాటిని అసలే ఎంజాయ్ చేయలేకపోతాం. అవును. ఇక్కడి నుంచి మనం ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాము అని అంటే ఏమవుతుంది, వాళ్ళు ఉన్నతంగా ఎదుగుతారు, అవును. మన లోపల కూడా హ్యాపీనెస్ అన్నది ఉంటుంది. అదొక్కటే కాదు, ప్రతి దాంట్లోనూ కూడా ఎందులో ఎదగాలన్నా సరే ఉన్న స్థితిని ఫస్ట్ హ్యాపీగా తీసుకోవాలి. ఎందుకంటే మీరు హ్యాపీగా లేకుండా ఏ పని చేసినా సరే ఉన్నత స్థితి ఎలా వస్తుంది? అంతే. అది మనకి మంత్రం నేర్పిస్తుంది. అందుకని చెప్పేసి వాళ్ళు అక్షరాలు చెయ్యి చెయ్యి చెయ్యి, ఆ మంత్రం చెయ్యి 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 అని చెప్పడానికి కారణం ఏంటంటే మీరు ఎంత మంత్రం చేస్తారో అంత ఎమోషనల్ బ్యాలెన్స్ వస్తుంది. అప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నానో దాన్ని మనం యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతాం. మీరు ఎంత యాక్సెప్ట్ చేస్తారో అంత ఉత్సాహం వస్తుంది, ఎంత ఉత్సాహం వస్తుందో అంత ఉన్నతి వస్తుంది. అంతే. అంతే. ఇది ఏదైనా మనం ఎదగడానికి చేసే పని. అవును. ఇవన్నీ గుర్తుపెట్టుకొని అది మామూలు రోజులా పండగ రోజులా అనేది లేదు, అంతా బ్యాలెన్సింగ్ వెళ్ళిపోవడం ఇంకెవరికి వారు. ధన్యవాదాలమ్మా. And for more